వెలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. నీ నమ్మకత్వము, నీ యొక్క కృషి, నీ యొక్క పని దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆశీర్వదించి ఇతరులు నిన్ను గ్రహించే విధంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆ రకంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలోకి నడిపించే దేవుడు. గమనించండి, యోసేపు జీవితం ఏమైందో. బానిసగా వచ్చాడు, ఆ కుటుంబంతో పనిచేస్తూ ఉన్నాడు. అబాండాలు వేశారు, అనవసరమైన అబాండాలు ఎక్కడ వేసినా ఎక్కడ ఉన్నా ప్రతిసారి గమనించండి, ఇది మన తలంపు ఎలాగుండాలి, మన విశ్వాసపు విధానం ఎలాగుండాలంటే, బానిసగా వచ్చాడు, ఇంటి తాలపు చెవులకి అధికారి అయ్యాడు. ఆమేన్. ఇంటిని నడిపించాడు. అది ఎక్కడికి వెళ్తే ఆ యొక్క ప్రదేశం యొక్క తాలపు చెవులు మన చేతిలో ఉండాలి. అనవసరమైన అబాండం వేసి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. ఎక్కడికి వచ్చాడు? చెరసాల తాలపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆమేన్. అదండి నేను మాట్లాడేది. చెరసాల నుంచి నెక్స్ట్ ఏమైంది? దేశం యొక్క తాలపు చెవులు ఆయన చేతికిచ్చారు. నువ్వు వెళ్తుంటే ప్రతి ఒక్కడు మోకాలు ఉంచాలన్నాడు ఫరో. అవునా? అది మన గమ్యం. నువ్వు రాజకుమారుడివి, రాజకుమార్తెవి. నువ్వు భిక్షగాడివి కాదు. బిచ్చం ఎత్తుకోకూడదు. మనం దేవుని కుమారులుగా మనం జీవించడం నేర్చుకోవాలంటే మన విశ్వాస విధానము మారాలి, మనం నమ్మే విధానము మారాలి. మన బిలీఫ్ సిస్టమ్ మారకపోతే మనం ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క సమృద్ధి అనే స్థలంలోకి మనము అడుగు పెట్టలేము. అందుకే పౌలు రాస్తూ ఏమన్నాడు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. Be not conformed to this world, but be transformed by the renewing of your mind. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనస్సు మారి రూపాంతరము పొందుడి. మన మనస్సు మారి రూపాంతరం పొందడానికి దేవుడు ఏమిచ్చాడండి? తన వాక్యాన్ని ఇచ్చాడు. అంటే మన మనస్సు మారాలంటే మనం ఆలోచించే విధానం మారాలి. ఆమేన్. మనం ఆలోచించే విధానం మారాలి. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఇవ్వబడద్దో తెలుసా? మన ఆలోచన విధం మారటం ద్వారా మన విశ్వాసపు విధానం మారుతుంది. మనం ఏది ఆలోచిస్తామో ఎక్కువ అదే నమ్ముతాం. ఏది ఎక్కువగా ఆలోచించి ఏది ఎక్కువగా మాట్లాడతామో అదే మనము నమ్ముతాం. అందుకే చూడండి, 50-55 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎందుకన్నా కీళ్ళలో నొప్పి రాగానే మొట్టమొదటి తలంపు ఏమొస్తుంది? ఆర్థరైటిస్ అనుకుంటాం. అది ఏమన్నా కానివ్వండి. ఎందుకు? అలా మనము ఆలోచించే విధానం అది మనది. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎక్కువ తినేసో మరి దేనికో ఒక గ్యాస్ నిండిపోయి నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ అంతా. ఏం చేస్తాం? ముందుగా సోడా తాగమంటాం. అంటామా అనమా? అంత భయపడం. అదే ఆ వ్యక్తి వయసు 60 ఏళ్ళు అనుకోండి, ఇక్కడ వస్తుంది అనగానే వెంటనే నీ తలంపు ఏమవుద్ది? గుండె జబ్బు అనుకుంటాం. అవునా కాదా? ఇదంతా ఎలాగొస్తుంది? ఆలోచించే విధానము మనం విశ్వసించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడకపోతే మనం వాక్య ప్రకారంగా మనం ఆలోచించే మన ఆలోచనల్ని ఆధీనపరుచుకొని వాక్యము ఏం మాట్లాడుతుందో దాని ప్రకారంగా ఆలోచించకపోతే మనము లోకము ఆలోచించే విధానంలోనే మనము ఆలోచిస్తాం. లోకం ఏమంటుంది? మీ తండ్రికి బ్లడ్ షుగర్ ఉంది, మీ తాతకి బ్లడ్ షుగర్ ఉంది, మీరు ఇరువురికి కూడా 45, 48, 50 వచ్చే లోపల బ్లడ్ షుగర్ వచ్చింది అంటే ఏమంటాం? మనం అందరం చదువుకున్న వాళ్ళం కదండి, స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో ఏం నేర్పించారు? ఇటువంటి డిజీజెస్ని హెరిడిటరీ డిజీజెస్ అంటారు. అంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్యం. కాబట్టి ఆ వ్యక్తి వాడు 50 వచ్చే లోపల వాడు ఎప్పుడు కూడా నాకు షుగర్ వచ్చేస్తుంది అనుకుంటాడా? అనుకుంటాడా? ఎందుకు అనుకుంటున్నాడు?
వాడి ఆలోచనను ఎవరు సరిదిద్దారు? ఒకప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో బోధించిన దాన్ని బట్టి వాడి ఆలోచన విధమును దిద్దారు. ఆ దిద్దినది ఏమైంది? ఆ ఆలోచన దేనిని ప్రభావితం చేసింది? ఆయన విశ్వాసంని ప్రభావితం చేసింది. ఇప్పుడు వాడు 50 వచ్చేటప్పటికి ఉండకపో నాకు ఖచ్చితంగా బ్లడ్ షుగర్ ఉంటుందని నమ్ముతా ఉంటాడు. నువ్వు ఏది నమ్ముతావో అదే నీకు జరుగుతుంది. నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను గుండె జబ్బుతోనే చనిపోతాను అని నువ్వు అనుకున్నావు అనుకో, దాంతోనే చస్తావు. ఏంటండి మీ బ్లడ్ గ్రూపు? A, B+, O అంటాం. కాదండి, అలాగ ఆలోచిస్తే మీ తల్లిదండ్రులకి మీ పితరులకు అన్నీ కూడా మీకు వస్తాయి. నా బ్లడ్ టైప్ తెలుసా? G అంటే గాడ్ టైప్ ఆఫ్ బ్లడ్. ద బ్లడ్ వాజ్ డ్రాన్ ఫ్రమ్ ఇమ్మాన్యుయల్స్ వెయిన్. ఆ యొక్క ఇమ్మానుయేలు రక్తములో నుంచి నాకు ప్రసరించిన రక్తం. ఆమేన్. చూడండి, మనం అందుకే వాక్యం వింటూ ఉండాలి. ఆ అవసరం, ఆ అప్పు తీర్చాలని అన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను డబ్బు ఇవ్వలేదు, వాక్యం ఇచ్చాను. రాత్రింబగలు విను అన్నాం. ఎందుకు? అది రాత్రింబగలు వినుట ద్వారా విశ్వాసం ఏముందండి? వినుట ద్వారా విశ్వాసం ఎలాగొస్తుందో తెలుసా? వింటా ఉన్న కొద్ది నీ మనసులో ఆలోచించే విధానం అనే స్క్రూ కొద్దిగా తిప్పబడుతుంది రైట్ సైడ్కి. ఎప్పుడైతే నీ ఆలోచన సరిదిద్దపడుతుందో అప్పుడు నీ విశ్వాసము సరిదిద్దపడుతుంది. అప్పుడు నువ్వు నీ విశ్వాసం ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసముతో, దేవుని యొక్క వాక్యంతో ఏకీభవిస్తుందో వెంటనే అద్భుతం నీ జీవితంలో జరగనై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది కదా మీకు? చూసారా, విశ్వాసం అంటే ఏంటి? మనం ఆలోచించే విధానము, మనము విశ్వసించే విధానము దేవుని వాక్యానికి అనుసంధానమై, దేవుని యొక్క వాక్యానికి అలైన్ అయి, అంటే సరిగ్గా సరితూగి ఉండాలి, ఏకీభవించి ఉండాలి. ఏకీభవించిన వెంటనే అద్భుతమైన దేవుని శక్తి మన పట్ల రిలీజ్ చేయబడుతుంది, విడుదల చేయబడుతుంది. అప్పుడు మనకి విడుదల, అప్పుడు మనకి సమృద్ధి, అప్పుడు మనకి స్వస్థత జరగనై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చూసిన చిత్రాన్ని మనం చూడాలి. గమనించండి, దేవుడు అన్నాడు, ఆ వాగ్దాన దేశాన్ని మీకు ఇచ్చేశాను అన్నాడు. ఇచ్చేశాను అంటే వీరిని చూస్తే వారు ఇంకా బయటే ఉన్నారు. వీరు ఇక్కడి నుంచి ఆ దేశాన్ని అంత దూరంలో చూస్తున్నారు. దేవుడు చూస్తున్న చిత్రం వీరు స్వాధీనపరుచుకున్నారు. వ్యత్యాసం ఉందా లేదా? చెప్పండి, వ్యత్యాసం ఉందా లేదా? దేవుడు చూసే చిత్రానికి నీవు చూసే చిత్రానికి తేడా ఉంది. నీవు దేవుడు ఏదైతే నీకు వాగ్దానంగా ఇచ్చాడో అది స్వాధీనపరచుకోవాలంటే దేవుడు చూసే చిత్రం నువ్వు చూడాలి. అది మొదటి మెట్టు. అంటే నా ఆలోచన విధాన్ని మార్చుకోవాలంటే ఈ వాక్యం లేకుండా నేను మార్చుకోలేను. బోధించబడిన వాక్యాన్ని వింటూ ఉంటేనే నేను మారుతాను. అందుకే చూడండి, యెహోషువ 6వ అధ్యాయంకి వెళ్తాం. యెహోషువ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడింది. ఎరికో గోడ పట్టణము యొక్క ద్వారము మూసివేయబడ్డది. అప్పుడు యెహోవా ఆగండి. ఏమండి పరిస్థితి ఎలా ఉందండి? సహజముగా చూసినట్టయితే మన నేత్రాలతో, సహజ నేత్రాలతో చూస్తే చిత్రం ఎలా కనపడుతుందో చూడండి. ఇలా చిత్రం, ఇశ్రాయేలీయులు ఎరికో బయట ఉన్నారు. ఇక్కడ వారి భయమును బట్టి ద్వారాలు మూయబడ్డాయి. ఒకడు లోపలికి వెళ్ళటం లేదు, ఒకడు బయటికి రావటం లేదు. బయట ఇశ్రాయేలు జనాంగము, వారి యొక్క సైన్యం అంతా కూడా కూడి ఉంది. ఇప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే విధానమును ఒకసారి ఖచ్చితంగా గమనించండి. 2వ వచనం చదువు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమముగా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి మొట్టమొదటి మాట ఏంటో ఒకసారి చూడండి. ఒకసారి చూడుము అన్నాడు. హల్లెలూయా. చూడుము. ఏం చూస్తున్నావయ్యా?
ఎరికో గోడను చూస్తున్నాను, ద్వారం మూయబడి ఉంది, ఒకడు బయటకు వెళ్ళటం లేదు, ఒకడు బయటికి లోపల రావటం లేదు. ఆమేన్. మహేష్ అనేటువంటి ఒక సహోదరుడు మనకు సంఘానికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఫెయిత్ కాన్ఫరెన్స్ జరిగినటువంటి ఆ సమయంలో మన వేరొకరిని మన దేవుని సన్నిధికి తీసుకురావడం గురించి మనకి బోధిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మరి తన కూడా మరి ఎంతగానో ప్రోత్సహించబడి తన స్నేహితుని కాన్ఫరెన్స్కి తీసుకోవడానికి 50 రూపాయలు మరి విత్తడం జరిగింది. అంటే తన పక్షంగా తను మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ విధంగా చేసి మరి దేవుడు తన పక్షంగా కార్యం చేస్తారని నమ్ముతూ ఉన్నారు. తను ఎన్నో కాలం నుంచి ఎంతో మరి సంవత్సరాల నుంచి ఒక చక్కటి సిస్టమ్ కొరకు, కంప్యూటర్ కొరకు తను ఎంతగానో ఆశపడ్డారు. మరి కాన్ఫరెన్స్ మునిపే తనకి మరి డబ్బులు చేకూర్చబడ్డాయి. మరి తనకు తెలిసినటువంటి స్నేహితుడు ఒకరు ముందుకు వచ్చి తనకు ఒక మంచి సిస్టమ్ కొనడానికి మరి ప్రేరేపించబడ్డారు. ఇది కేవలం దేవుని ఆశీర్వాదంగా సహోదరుడు మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. అయితే యెహోషువ దగ్గర సైన్యము సరిగ్గా లేదు, ఆయుధాలు లేవు, ఆ గోడలు పగలగొట్టడానికి విధానము లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో యెహోవా ఆయనతో సంభాషిస్తున్నాడు. గమనించండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమన్నాము? నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా వినాలి. ఏమన్నా నేను అందుకే మనం అందరము కూడా దేవుని స్వరము వినే బిడ్డలుగా తయారవ్వాలి. దేవుని స్వరము వినకపోతే దేవుని యొక్క ప్రణాళిక మనము తెలుసుకోలేము, దేవుని యొక్క విధానమును మనము తెలుసుకోలేము. ఏ విధంగా జయించాలో మనము ఆయన నుంచి వినాలి. ఏం చెయ్యాలి అనేది ఆయన చెప్పినప్పుడు విని దాని ప్రకారంగా నడిచినప్పుడే ఏ సాతాను కూడా మనల్ని ఓడించలేదు. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా యొక్క స్వరమును విన్నాడు. వినినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను నీకు యెరికోని ఇచ్చేశాను, దానిలో ఉన్న రాజునేంటి, ఆ బలశూరులేంటి, అందరినీ కూడా నేను నీకు ఇచ్చేశాను. అయితే ఇప్పుడు యెహోషువ చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన దాన్ని ఈయన కూడా చూడాలి. మనము ఇక్కడ సమయం ఇదండి. మన యుద్ధము ఎక్కడో తెలుసా? బయట కాదు, మన మనస్సులో ఉంది యుద్ధం. దేవుడు ఏమన్నాడు? ఆయన గాయముల చేత నువ్వు స్వస్థ పొంది ఉన్నావు అన్నాడు. ఇప్పుడు నా యుద్ధం ఎక్కడ తెలుసా? ఆయన చూస్తున్న చిత్రము నేను చూస్తున్న చిత్రానికి వ్యత్యాసం ఉంది. నేను పని చేయాల్సిన దేని మీద? దేవుని మీద కాదు, నా మీద నేను పని చేసుకోవాలి. అందుకే వాక్యంనిచ్చాడు, అందుకే ప్రార్థన చేయమన్నాడు. అప్పుడేంటి? ఆ సమయంలో నన్ను నా ఆలోచించే విధానము, నా విశ్వసించే విధానం మారడానికి నేను ప్రార్థన వాక్యముని వాడాలి. హల్లెలూయా. ఎందుకు? ఆయన ప్రకారంగా, ఆయన చూసే చిత్ర ప్రకారంగా నీవు స్వస్థత నొందితివి. ఆమేన్. నువ్వు స్వస్థత నొందితివి. కాబట్టి ఇప్పుడు నేను ప్రయాసపడాల్సింది, నేను కష్టపడాల్సింది, నేను పోరాడాల్సిన యుద్ధము మనసులో పోరాడాలి. ఎందుకు? ఇక్కడ వ్యత్యాసం ఉంది. నా ఆలోచన ఆయన ఆలోచనతో ఏకీభవించడం లేదు. నా ఆలోచన ఆయన ఆలోచనతో ఏకీభవించాలంటే వాక్యమును ధ్యానించాలి, పఠించాలి. ఆమేన్. వాక్యము వినాలి. ఎప్పుడైతే యెహోషువ మరి దేవుడు చెప్పిన విధానంలో చూడగలిగాడో అప్పుడు ఆయన జయమును పొందాడు. గమనించండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు ఎలా కనగలరు యెహోషువ దేవుడు చూసిన చిత్రాన్ని చూశాడు అని? దేవుడు చూసిన చిత్రం చూశాడు కాబట్టే, ఏకీభవించాడు కాబట్టే దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, అప్పుడు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ప్రతిరోజు ఒకసారి ఎరుకో చుట్టూ వెళ్ళు, 7 రోజుల తర్వాత 7వ రోజున 7 సార్లు వెళ్ళి బూరని గట్టిగా ఊదండి. అప్పుడేమవుతాయి? గోడలన్నీ ఆగండి. ఇక్కడ ఎక్కడైనా సరే యుద్ధపు ఆయుధాలు వాడబడుతున్నాయా? లేదు. ఏం ఆయుధం వాడబడుతుంది? విశ్వాసమైన ఆయుధం వాడబడుతుంది. కాబట్టి దేవుని యొక్క దూతలే ఆయన కొరకు పనిచేశాయి. హల్లెలూయా. మనము దేవునితో ఎప్పుడైతే విశ్వాసంలో ఏకీభవిస్తామో మనకి తెలియనటువంటి, మన కంటికి కనపడనటువంటి అదృశ్యమైన దేవుని శక్తి మన పట్ల పనిచేస్తుంది. అసాధ్యమైంది సాధ్యంగా మారుతుంది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇప్పుడు మనం పని చేయాల్సింది దేని మీద? మన మనస్సు మీద, మన హృదయం మీద. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే,
మీరు మీ జీవితాల్లో మిమ్మల్ని గురించి ఏమని చూసుకుంటున్నారు? మీరు సమృద్ధిలోకి రాకముందు మీరు సమృద్ధిలో ఉన్నట్టు చూడాలి. హల్లెలూయా. నీవు సమృద్ధిలో రాకముందే నువ్వు సమృద్ధిని చూడాలి, అనుభవించాలి. ఎక్కడ? లోపల. నువ్వు ఏదైతే లోతుగా నీ హృదయంలో అది అంగీకరించి అనుభవిస్తావో అది బాహ్యంగా అది అనుభవిస్తావు. ఆమేన్, ఆమేన్. నువ్వు స్వస్థత నొందక ముందే నేను స్వస్థపడ్డాను అని మాట్లాడాలి. ఎందుకు? నీకు ఆ విశ్వాసము కలిగింది కాబట్టి. నువ్వు అన్నందుకు నువ్వు స్వస్థపడవు, నువ్వు అంటున్నందుకు నీ విశ్వాస విధానం మారుతుంది కాబట్టి ఇప్పుడు నీకు ఆ యొక్క శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు చాలామంది వినుంటారు కన్ఫెషన్ గురించి, ఒప్పుకోలు గురించి. ఒప్పుకోలు మనం నమ్ముతాం, కానీ నేను స్వస్థత నొందాను, నేను స్వస్థత నొందాను, నేను స్వస్థత నొందాను 10,000 సార్లు అంటే స్వస్థత నొందుతావా? కాదు. నువ్వు అనుట ద్వారా అయిపోదు. నీ అనుట దేని కొరకు అంటున్నావో తెలుసా? నీ విశ్వాస విధానము, నీ తలంచే విధానం మారడానికి సహాయపడడానికి నువ్వు అంటున్నావు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ఒక లైన్లో వస్తాయో, అలైన్మెంట్ అవుద్దో, అప్పుడు నీకు అద్భుతం నీ జీవితంలో జరగనే ఉంది. అందుకే దేవుడు యెహోషువని మరి యెహోషువని ఆ రాజ్యాల్ని స్వాధీనపరచుకోవడానికి పంపించక ముందు కొన్ని విషయాలు చెప్పాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఒకసారి చూద్దాం. కానీ దానికి ముందుగా మనం ఏది చూస్తామో, ఏది మనము ఏ రకంగా ఆలోచిస్తామో దాన్ని బట్టి మనము విశ్వసిస్తాం. మనం ఏదైతే విశ్వసిస్తామో అదే మన జీవితంలో ప్రత్యక్షపడుతుంది, అదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ జారఫెత్ విధవరాలు గురించి వ్రాయబడి ఉంది. ఆమేన్. ఈ జారఫెత్ విధవరాల దగ్గరికి దేవుడు తన ప్రవక్తని పంపించాడు. మరి ప్రవక్త వెళ్ళక ముందే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఎందుకంటే ప్రవక్తతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు? నీ కొరకు నేను ఒక ఆమెని సిద్ధపరిచాను అన్నాడు. ఆమేన్. గమనించండి, ఈమె ఏమి మొర పెడుతూ ఉండుంటుంది దేవుని దగ్గర? ప్రభువా, నేను విధవరాలు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడు నేను బ్రతకాలంటే నీ సహాయం లేనిది నేను బతకలేము. ఎందుకంటే ఇది కరువు కాలం, మా చుట్టూ అన్నీ కూడా నశించిపోతున్నాయి, అందరూ మరణిస్తున్నారు, నాకు ఉద్యోగం లేదు, తిండి లేదు, ఏమీ లేదు, ఆఖరి దశకు వస్తున్నాం ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, మీరు తర్వాత చదవచ్చా కథ, కానీ ఒకసారి వినండి ఒకసారి, ఖచ్చితంగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి, ఈ విధవరాలు మొరపెడుతుంది ఏమని? ప్రభువా, నాకు సహాయం చెయ్యి, నాకు ఆహారం అవసరం. ఏమవసరం ఆమెకి? వాక్యం అవసరమా? కాదు, ఆహారం, తిండి కావాలి. తిండి కొరకు మొరపెడితే దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు? వాక్యమే నీ తిండి, వాక్యమే నీ అద్భుతాన్ని సృష్టించేది. అందుకే క్షయమైన దాని గురించి ప్రయాసపడద్దు అన్నాడు, అక్షయమైన దాని గురించి ప్రయాసపడాలి. ఎందుకంటే అక్షయమైనటువంటి ఈ వాక్యము నీకు కావలసిన సమస్తాన్ని సృష్టించగలదు. ఆమేన్. ఈ మొర పెడతా ఉంటే దేవుని యొక్క ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏమన్నాడు? అమ్మా, ఒక కొద్ది గ్లాసులో నీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె నీళ్ళ కొరకు వెళ్తుంటే ఆమెను ఆపి ఏమన్నాడు? అమ్మా, నాకు కొద్ది తినడానికి తిండి ఏమన్నాడు. ఆమె ఏమంది? అయ్యా, అది తెలుగులో ఏమని ఉందో, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. తీసుకున్నామని. అప్పుడేముంది ఆమె? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు. దేవుడైన యెహోవా. చూడండి, ఆమెకి యెహోవా దేవుడు తెలుసు, ఆయన దేవుని యొక్క భక్తుడని కూడా ఆమె గ్రహించింది. ఆమేన్. కాబట్టి ఆమెకి దేవునికి సంబంధం ఉందన్నమాట, దేవునితో ఆమె మాట్లాడుతుంది. తొట్టెలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దన్నవే గాని అప్పం ఒకటేమూ లేదు. అప్పం ఒక్కటి కూడా లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. ఆగండి, ఏమంటుంది? అయ్యా, నీకివ్వడం దేవుడు అరుగు, ఇది నా ఆఖరి చివరి ఆహారం, ఇది మరణానికి నేను సిద్ధపడుతున్నాను. ప్రార్థన చేస్తుంది దేవునికి, కానీ ఏం చూస్తుంది? మరణం చూస్తుంది.
దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెకి జవాబు ఇవ్వడానికి ఒక ప్రవక్తని పంపించాడు. ఎప్పుడు కూడా మనం దేవుడు ఎలా పనిచేస్తాడు అనేది మనం గ్రహించకపోతే మనం ఆయన దగ్గర నుంచి పొందలేము. దేవుడు ఎలా పనిచేస్తాడు వినండి. ప్రవక్తని పంపించాడు. ప్రవక్తని పంపించేమంటున్నాడు. ప్రవక్త ద్వారా నాకు ఇయ్యు అంటున్నాడు. ఫస్ట్ లేనోడి దగ్గర ఎవడండి తీసుకునేది? ఉంటే ఎవడన్నా ఇస్తాడు. ఆమేన్. మాట్లాడండి. లేనప్పుడు ఎలాగిస్తారు? ఆమె తలంపులో అది చివరి ఆహారం. ప్రవక్త దృష్టిలో, దేవుని దృష్టిలో అది కరువున్నంత కాలానికి పరిపూర్ణంగా ఆహారం సృష్టించే విత్తనం. ఈమె దాన్ని ఆహారంగా చూస్తే దేవుడు దాన్ని విత్తనంగా చూస్తున్నాడు. నువ్వు చూసే విధానం మారాలి, తలంచే విధానం మారాలి, విశ్వసించే విధానము మారాలి. ఎప్పుడైనా సరే నా తలంపు, నా విశ్వాస విధానాలు దేవుని వాక్యానుసారంగా లేకపోతే నేను దేవుని అద్భుతాలు నా జీవితంలో నేను చూడలేను. అందుకే క్రమముతో ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం పొందుతూ ఉండాలి. మనం కరెక్ట్ చేసుకుంటే దీన్ని రైట్ చేస్తూనే ఉండాలి మన మనస్సుని, మన తలంచే విధానం. అందుకే యెహోషువని దేవుడు ఎప్పుడైతే తన ప్రజలకు నాయకుడిగా ఎన్నుకున్నాడో, ఆయన్ని ఈ యొక్క రాజ్యాన్ని స్వాధీనపరచుకోమని ఆయన్ని నడిపించాడో, ఆయన ఒక మాట చెప్పాడు 6వ వచనంలో 7వ వచనంలో, భయపడకము ధైర్యముగా ఉండు అన్నాడు. అయితే 8వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుందంటే చూడండి, thou shalt make thy way prosperous and thou shalt have good success. నీ మార్గం వర్ధిల్ల చేసుకుని నీ మార్గం వర్ధిల్ల చేసుకుందువు, చక్కగా ప్రవర్తించదవు. చక్కగా ప్రవర్తించదు. జాగ్రత్త వినండి. నీ మార్గము నీ మార్గం వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. నేను చేస్తాను అంటలే దేవుడు, నీవు చేసుకుంటావు అంటున్నాడు. ఆమేన్. ఏం చేస్తే ఇలాగవుద్ది? తన వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం ఎంతసేపు? దివారాత్రములు ధ్యానించాలంటాడు. అంటే ఏంటి దీని అర్థము? అంటే వాక్యం యొక్క ఇన్పుట్ ఎంత ఉండాలంటే, మనము తలంచే విధానము, మనం విశ్వసించే విధానము దేవుని వాక్యానుసారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము తలంచే విధానము, విశ్వసించే విధానము దేవునితో ఏకీభవిస్తాయో, మనం మాట్లాడే విధానము కూడా దేవుని వలె ఉంటుంది. హల్లెలూయా. ఏదైనా సృష్టించాలంటే దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాట విశ్వాసముతో మాట్లాడాలి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీవు పలికెదవు. ఆమేన్. యూ షల్ స్పీక్ అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీకర్. నీ యొక్క హృదయం దేంతో నిండి ఉంటుందో అదే నువ్వు ఉచ్చరిస్తావు. నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో నువ్వు నిండి ఉంటే, నీ హృదయంలో ఆ తలంపులు నిండి ఉంటే నువ్వేం మాట్లాడతావు? అవే మాట్లాడతావు. అందుకే మన జీవితాల్లో మనము జయం చూడటం. మా ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకముగా ఈరోజు మీరు విన్నటువంటి సందేశాన్ని బట్టి కూడా ఎంతగానో ఆశీర్వించబడ్డారని విశ్వసిస్తున్నాను. మరి మీరు దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నాము, మరి వాక్యంని బోధిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, విన్నటువంటి వాక్యం క్రియ రూపంలో కూడా చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో హియర్ అండ్ ఒబే అని ఉంది. మనం వినడమే కాదు, వినిన వాక్యాన్ని మనం చేయాలి కూడా. అప్పుడే దేవుని యొక్క దీవెన మన జీవితంలో మనం అనుభవించగలం.
మరి మన అవసరాలని బట్టి దేవుడు ఏమన్నాడు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి వాడికి జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీకున్నటువంటి అనారోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థతను అనుగ్రహించే దేవుడు, మన దేవుడు సజీవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా నాతో ఏకీభవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఒక చేయి, మీ ఎడమ చేయి పెట్టుకోండి, మీ కుడి చేయి టీవీ తట్టు మీరు చాపండి. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆత్మలో మనకి దూరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా ఇప్పుడు మీరు మీ యొక్క ప్రార్థనతో ఏకీభవించినట్టయితే ఆ శక్తిని మీరు ఇప్పుడే అనుభవించి ఇప్పుడే విడుదల పొందుతారు, ఇప్పుడే స్వస్థత పొందుతారు. కొన్ని రోజుల తర్వాత కాదు, క్షణము, ఈ ప్రార్థించిన క్షణములోనే మీరు స్వస్థతను పొందుతారు. ప్రార్థించిన క్షణంలో నుంచే, ఆ క్షణంలోనే మీరు సాతాను యొక్క శోధన నుంచి, సాతాను యొక్క ఇబ్బంది నుంచి, సాతాను యొక్క ఒత్తిడి నుంచి ఇప్పుడే మీరు విడుదల పొందనై ఉన్నారు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి. మీ ఎడమ చేయి ఎక్కడ మీకు నొప్పిగా ఉందో, ఎక్కడ మీకు హానికరంగా ఉందో, ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందో అక్కడ చేపెట్టండి. మీ కుడి చేయి దయచేసి టీవీ తట్టు చాపండి. అప్పుడు మనం ఏకీపిస్తాం. నా చేయి కూడా నేను చాపుతున్నాను, నా చేయితో మీరు ఏకీభవించండి. యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ఘనత, మహిమ, స్తుతి మీకే చెల్లును గాక. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, స్వస్థతను అనుగ్రహించే దేవుడు నాయన, విడుదలను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ దినములో ప్రభా మేము ప్రార్థన చేయుచుండగా, మరి రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఏ సమయమైనా వినుచున్నటువంటి ప్రజలు ప్రభా, ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రజల్ని మీరు ముట్టండి ప్రభా. యేసు నామములో ప్రభా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, అది హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ షుగర్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం, మరి ప్రభా మరి కీళ్ళలో నొప్పులు, ఆర్థరైటిస్, మరి ప్రభా థైరాయిడ్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విధమైన అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. సంపూర్ణ విడుదల వారికి కలుగును గాక యేసు నామములో. ప్రభా మీ యొక్క అభిషేకము ఇప్పుడే వారిని తాకి వారిని స్వస్థత పొందించమని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతను ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే ఘనత కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రభా మరి దురాత్మల ద్వారా పీడించబడి, పీడకలల ద్వారా పీడించబడుతున్నట్టయితే, మరి భూత వైద్యం ద్వారా పీడించబడుతున్నట్టయితే వారికి కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. కాబట్టి వారు విడిపించబడ్డారని మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తుతి, మహిమ కలుగును గాక ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, వారికి విడుదలనిచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏ రకమైనటువంటి అనారోగ్యం వారికి విడుదలనిచ్చినందుకు, వారికి స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏకీపించిన వారు అందరూ కూడా నాతో కూడా ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్. దయచేసి వినండి. ఇప్పుడు మీరు అనేక మంది స్వస్థపరచబడ్డారని నాకు తెలుసు. నేను నమ్మడమే కాదు, నాకు తెలుసు. కాబట్టి మీరు అటువంటి అనుభవం పొందినట్టయితే, స్వస్థత అయినా విడుదలైనా వెంటనే మాకు ఉత్తరం రాయండి, మాకు ఈమెయిల్ పంపించండి, లేకపోతే ఫోన్ చేసి మా ఆఫీస్తో సంప్రదించండి, వారికి తెలియపరచండి. మీతో పాటు మేము కూడా దేవుని గణపరచడానికి మరి సహాయపడండి. అనేకులు విడిపించబడాలని, అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అనేకులు స్వస్థపడాలని ఈ యొక్క ప్రోగ్రాం మేము నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మర్చిపోకుండా మాకు తెలియపరచండి. కలిసి దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఆమేన్. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో కలుసుకుందాం.